నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి చంద్రబాబు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పైన విడుదలైనప్పటి నుంచి ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి, ఎప్పుడు కార్యకర్తల్లోకి వెళ్ళాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్న పరిస్థితి. దీంతో ఒక కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఏపీలో ఉన్న 25 పార్లమెంటు స్థానాలకు కూడా పర్యటించాలనేటటువంటి ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మనము రాజకీయ విశ్లేషకులు కేవీఆర్ గారు ఉన్నారు, కేవీఆర్ గారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రస్తుతం చంద్రబాబు ఒక వ్యూహం, పొలిటికల్ వ్యూహంలో భాగంగా పార్లమెంటుల్లో పర్యటించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. అది ఎట్లా ఏం జరగబోతుంది సార్? తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నికల తర్వాత త్వరలో అంటే బహుశా 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. శాసనసభ, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకి ఇప్పటికే తెలంగాణలో అక్కడ అధికార పార్టీ ఓడిపోయింది, టీఆర్ఎస్ ఓడిపోవడం. స్వయంగా తెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు పాలించినట్టు కేసీఆర్ కామారెడ్డిలో శాసనసభకు ఓడిపోయాడు. దాంతోపాటు ఆయన మంత్రివర్గంలో 6 మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో ఒక అలజడి ప్రారంభమైంది. అంటే సహజంగా అధికార పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత అనేది ఎప్పుడు కూడా ఒక దశలో జనరల్గా ఉండే, అది మోతాదు మించితే ఓటమి పాలవుతూ ఉంటారు అధికార పార్టీ ఎప్పుడైనా. అంటే తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం వలన అసంతృప్తి వచ్చిందని ఇప్పుడు వీళ్ళు వైసీపీ నాయకులు దాన్ని క్రోడీకరించుకొని కొంత మన మీద అంత అసంతృప్తి లేదు, చిన్న చిన్న లోపాలుంటే సవరించుకుంటే అధికారంలోకి వస్తాయనే భావంతో ఉండి తొలి అడుగుల్లోనే 11 నియోజకవర్గాల్లో 4 సీట్లు లేకుండా కొత్త ఇన్ఛార్జీలను పెట్టి ఒక ప్రయత్నం ప్రారంభించిన తర్వాత పార్టీలో అంతర్గతంగా వ్యతిరేకత ప్రారంభమై గందరగోళంగా ఉంది. ఈ దశలో ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తప్పుడు కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం, ఆయన జైలు నుంచి బెయిల్పై విడుదలైన తర్వాత రకరకాలుగా సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా కుదుట పట్టడం వలన ఇప్పుడు ఎన్నికలకి సమాయత్తమవుతున్నారు. ఎన్నికలకు రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. ఒకవైపు కుమారుడు లోకేష్ యువగళం పాదయాత్ర ముగియటం, ఆ యువగళం పాదయాత్ర ముగింపు సభలో మిత్రపక్షమైనటువంటి జనసేన నేతలు నాదెండ్ల మనోహరు, పవన్ కళ్యాణ్ నేరుగా ఆ సభలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం తెలియజేసి 2 పార్టీలు కలిసి పయనించాలనేటువంటి సంకేతాలు ఇచ్చారు. దీంతో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాలను కవర్ చేస్తా 25 చోట్ల బహిరంగ సభలు పెట్టాలనే దాని మీద ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు. అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గ పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, అంటే అప్పటికి ఖరారైనటువంటి అభ్యర్థులను ముందుగానే అక్కడ అనౌన్స్ చేయటం, లేకపోతే ఆ 2 పార్టీల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి ఆ 2 పార్టీల మధ్య జరిగే చర్చలు, వాటి మీద అప్పటికి గాన పొత్తు ఖరారై ఏ సీట్ ఎక్కడో తేలితే అభ్యర్థులు గారు ఖరారయ్యే అవకాశాలు ఉంటే నేరుగా అక్కడ అభ్యర్థిత్వాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రధానంగా 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎలా కుట్టుబడింది, నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయి, ప్రధానంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఎలా నిర్వీర్యమయ్యాయి, ఇప్పుడు రాజధాని రైతులు సుమారు 35,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి 30,000 మంది రైతులు దాదాపు 4 ఏళ్ల నుంచి చేస్తున్న ఆందోళన, ఇటువంటి అంశాలు, దాంతోపాటు అమరావతిలో కుంటుబడిన అభివృద్ధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వివిధ పరిశ్రమలు తరలిపోవటం, హైదరాబాదు గణనీయంగా అభివృద్ధి చెందటం, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రధానంగా జనంలో చెప్పడం కోసం ఈ సభను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి తెలుగుదేశంలో చేరేవాళ్ళు, తర్వాత తెలుగుదేశం పార్టీలో లోకల్గా స్థానిక నాయకులను దృష్టిలో పెట్టుకొని స్థానిక నాయకత్వాన్ని వ్యతిరేకించే కొంతమంది తెలుగుదేశంలో ఇప్పటివరకు 5 ఏళ్ల పాటు ఇతర పార్టీలో చేరి అసంతృప్తి ఉన్నవాళ్ళు తిరిగి తెలుగుదేశంలో చేరడానికి రావడం, ఇటువంటి అన్నిటి కూడా చేరికలు ప్రస్తుతం మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తే ఇక నుంచి ఈ 25 నియోజకవర్గాల్లో ఆ 25 కేంద్రాల్లో అక్కడ నేరుగా చేరికలు ఉండే విధంగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ప్రధానంగా లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి పార్టీ, అంటే లోక్సభ యూనిట్గా కొత్త జిల్లాల దృష్టిలో పెట్టుకొని కొత్త జిల్లా అధ్యక్షులు కూడా 25 మంది ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో సభ ఎక్కడ పెట్టాలా అనేది కూడా ఆ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలకు లోక్సభ నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో పెడతారు. ప్రధానంగా ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బాపట్ల జిల్లాకు, బాపట్ల పార్లమెంటుకు బాపట్ల కేంద్రంగా ఉంది. అక్కడ అటు సంతనూతలపాడు, అద్దంకి,
పర్చూరు నియోజకవర్గాలకు చీరాల, ఇటు రేపల్లె, బాపట్ల, వేమూరు కూడా చీరాల కేంద్రంగా ఉంటుంది. ఆ జిల్లాలో అట్లా చీరాల్లో బహిరంగ సభ, అట్లా ఇప్పుడు నర్సరావుపేట, అట్లా కొంచెం ఇబ్బంది లేని ప్రదేశాల్లో బహిరంగ సభలు పెట్టడం. అంటే ఇటీవల కాలంలో లోకేష్, చంద్రబాబు పాదయాత్రలు కాబట్టి బహిరంగ సభలు నిర్వహించిన చోట కాకుండా కొత్త ప్రాంతాల్లో పెట్టేటట్టుగా ఆడ పార్టీ అధిష్టాన వర్గం నేతలు ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు. బహుశా జనవరి 1st వీక్ నుంచి జనవరి 3వ వారంలోపు రోజుకు 2 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు ఉండే విధంగా ఉదయం ఒక ప్రాంతంలో, సాయంత్రం ఒక చోట, అంటే ఉదయం రాయలసీమలో ఉంటే సాయంత్రం కోస్తాలను, ఉత్తరాంధ్రలో అనకాపల్లిలో ఒక రోజు ఉంటే ఏలూరులో ఒకరోజు, అట్లా కన్వీనెంట్గా ఉండేటట్టుగా వీలున్నంత వరకు ఆ జిల్లాల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఈ సభలో పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తారా, లేదా అచ్చం ఓన్లీ తెలుగుదేశం పార్టీ నేతల వరకే ఈ సభను ఏర్పాటు చేస్తారా అనేది కూడా ఇంకా ఎజెండా ఖరారు కాలేదు. ప్రధానంగా ఈ లోపులుగాన కోర్టులో ఆయనది బెయిల్ పిటిషన్, ఇప్పుడు క్వాష్ పిటిషన్ కానీ ఓకే అయితే ఆయన రాజకీయ ఉపన్యాసమే ప్రధానంగా సభలో చేసే అవకాశం ఉంది. ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు కోర్టులో అవి కొట్టేయటం, ఇటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిఐడి నిర్వహించే పాత్ర, లేదంటే పోలీసులు ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలు, ఇటువంటి అన్నీ కూడా ఆ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రజల్లో తీసుకెళ్ళటం, తర్వాత రాజధాని ఏ విధంగా నిర్వీర్యమైంది, కోర్టులు ఏ విధంగా దాన్ని అడ్డుకొని కాపాడాయి, ఈ ప్రభుత్వం 3 రాజధానులు అనే పేరుతో రాజధాని ప్రాంతాల్లో భూములు ఇచ్చిన రైతులను ఏ విధంగా అన్యాయం చేసింది, పోలవరం ప్రాజెక్టు గతంలో తెలుగుదేశం పార్టీకి ఏటీఎంగా ఉందని కామెంట్ చేసినటువంటి బీజేపీ, వైసీపీ నేతలు పోలవరాన్ని పూర్తి చేయలేకపోవడం, పోలవరం అంచనాలు పెంచాలని ఇప్పుడు ప్రతిపాదనలు పంపడం, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి అంశాలను ప్రధానంగా రాష్ట్రంలో సుమారుగా 10 లక్షల కోట్ల వరకు చేరిన అప్పుల భారం పెరగటం వలన అభివృద్ధి ఎలా కుంటుపడింది, తిరిగి రాష్ట్రాన్ని మరలా ట్రాక్లోకి తేవాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలా, దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కొత్త హామీలు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, ప్రతి మహిళకి నెలకు 1500 ఉండి, ఇట్లాంటి కొన్ని సంక్షేమ పథకాలు, దాని గురించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాను, ఇవన్నీ కూడా జనానికి తెలియజేసి ప్రభుత్వ వ్యతిరేకతను పెద్ద ఎత్తున ప్రచారం చేయటం. తర్వాత వైసీపీలో ఇప్పటివరకు ఈ సిట్టింగులు మార్చే దాని మీద ఆందోళన ఏర్పడి గోదావరి జిల్లాలో 3-4 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ క్షణంలో అయినా తెలుగుదేశం జిల్లాలో చేరడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి చేరికలన్నింటిని కూడా ఆ లోక్సభ నియోజకవర్గంలో జరిగే ఆ సభలో వాళ్ళ తెలుగుదేశం పార్టీ నేతల సమక్షంలో వాళ్ళని చేర్చుకొని వాళ్ళతో కూడా మాట్లాడించి ఇట్లా ఒక ప్రయోగం, అంటే ప్రధానంగా 25 నియోజకవర్గాల్లో 25 జిల్లా కేంద్రాల్లో పెడతారా, లేకపోతే ఆ జిల్లాలు ఎక్కడ పెడతారా అనే నిర్ధారణ కాకపోతే 25 చోట్ల బహిరంగ సభలు పెట్టడం ఖరారు చేశారు. ఆ సభల్లో ఏమేమి మాట్లాడతారు, జనసేన నేతలు కూడా పాల్గొంటారా, అచ్చం తెలుగుదేశం వారికే పాల్గొంటారా అనేది ఇంకా ఎజెండా ఖరారు కాలేదు. ఏదైనా ఒక కొత్తగా, అంటే ఎన్నికల ముందు, అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎన్నికల ముందు ఇటువంటి భారీ బహిరంగ సభలు జరగడం ఆనవాయితీ. గతంలో కూడా 89, 94 ఎన్నికల అధికారులు రాబోయే ముందు హైదరాబాద్లో ప్రజా గర్జన పేరుతో ఎన్టీ రామారావు పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అలా రకరకాలుగా, అంటే గతంలో కూడా 2014 నవ్యాంధ్రప్రదేశ్ విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రసంగించారు. మేనిఫెస్టో తెలియజేయటం, ప్రభుత్వ విధానాలు ఎండగట్టడంలో భాగంగా చంద్రబాబు నాయుడు టూరు ఏర్పాటు చేశారు. దాదాపు ఏడాది నుంచి చంద్రబాబు నిత్యం జనంలో ఉంటున్నాడు, బాధుడే బాధుడు, తర్వాత ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి, అట్లానే ప్రాజెక్టుల దగ్గర, ఇలా రకరకాల కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జనంలోకి వెళ్తున్నారు. ఆ సభలకు కూడా జనం పెద్ద ఎత్తున రావడం వల్లనే చంద్రబాబు మీద తప్పుడు కేసు పెట్టి జైలు పంపించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన మీద చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన మీద సానుభూతి పెరగటం, ప్రజల్లో ఆయన జైలు పోయి వచ్చిన తర్వాత ప్రజల్లో అధికార పార్టీ మీద వ్యతిరేకత పెరగటం, ఒకవైపు తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవడం, ఇటువంటి అంశాలన్నీ కూడా ఓటర్లు గమనిస్తూ ఉన్నారు. ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు, ఇటువంటి అంశాలన్నీ కూడా చంద్రబాబు జనంలో తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ ఒక ఎన్నికల ముందు ఒక వ్యూహం. ప్రధానంగా ఆయా జిల్లాల ఆ సభల్లో, ఇప్పుడంటే ప్రధాన రాజధాని గుంటూరు పార్లమెంటులో ఏర్పాటు చేసే సమావేశాలు, ఇక్కడ ప్రారంభించిన రాజధాని నిర్మాణం ఎలా ఆగిపోయింది, అలా గోదావరి జిల్లాలో పోలవరం ఎలా ఆగిపోయింది, ఇటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు విభజన సమయంలో చేపట్టిన టేకప్ చేసినటువంటి ప్రాజెక్టులు ఎలా నిర్వీర్యమయ్యాయి, తెలుగుదేశం పయాలో అంటే అనంతపురంలో కియా కంపెనీ తెచ్చారు, వాళ్ళు తీసుకొచ్చిన వాటి గురించి చెప్పడం,
వీళ్ళు తీసుకురాలేకపోయినటువంటి డిస్ప్లే చేయటం, దీని మీద అవకాశం ఉంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చంద్రబాబు ఆ సభల్లో చేసే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి తెలుగుదేశం క్యాడర్ని ఎన్నికల ముందు బలంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళటమే ఒక ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను కూడా చక్కబెట్టి ఆ సభలో అందరినీ సమైక్యంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేశారు. దీనికి పూర్తిగా ఒక 4-5 రోజుల్లో ఎజెండా అన్నీ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనంలో పోవడానికి ఒక రోడ్ మ్యాప్ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ సార్, కేవీఆర్ గారు. ఇది చంద్రబాబు ఏదైతే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పర్యటనలో భాగంగా షెడ్యూల్ ప్రిపరేషన్కి సంబంధించి సమాలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రూట్ మ్యాప్ కూడా దీనికి సిద్ధం చేస్తున్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఏ నియోజకవర్గంలో ఏ డేటు షెడ్యూల్ ప్రిపేర్ చేయాలనేటటువంటి నేపథ్యంలో కూడా తలమునకలైన పరిస్థితి. మొత్తం మీద చంద్రబాబు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలనేటటువంటి యోచన నేపథ్యంలో ఈ యొక్క లోక్సభ స్థానాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలకు సంబంధించి స్థానికంగా లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, మరుగున పడినటువంటి ప్రాజెక్టులు, ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎత్తి చూపి ప్రభుత్వాన్ని పైన ఏదైతే పెద్ద ఎత్తున కూడా ప్రజలకు అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నట్టు పరిస్థితి. ఇది ఒక ఎక్స్క్లూజివ్ రాజకీయ అనాలిసిస్కి సంబంధించి మనం చూస్తున్నాం కేవీఆర్ గారి ద్వారా. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.